ఇక్కడ 100 ఎంప్లాయీస్ డేటా సెట్ ఉంది. మనం ఎంప్లాయీ ఐడీ ఎంటర్ చేస్తే మనకు డీటెయిల్స్ రావాలి. ఎట్లా? మీకు ఉదాహరణకు చూడండి, ఇక్కడ నేను ఎంప్లాయీ ఐడీ చేంజ్ చేస్తా. ఎంప్లాయీ ఐడీ ఏం చేస్తా? 25 చేస్తాను. 25 25 ఎంటర్. చూసిరా, పేరు అర్జున్ అని వచ్చింది. ఇదే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఇఫ్ ఎర్రర్ అండ్ వి లుకప్. అదే ఫార్ములాని ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. దీనిలో చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎర్రర్. ఇది ఎందుకు ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే, మీరు అక్కడ ఐడి ఇవ్వకపోయినా అది బ్లాంక్ ఉన్నా ఏం చేయాలి, ఏం మెసేజ్ రావాలి అని చెప్తున్నాను అనమాట. మనం ఏ మెసేజ్ ఇచ్చుకుంటే ఆ మెసేజ్ వస్తుంది. బ్రాకెట్ ఓపెన్, వి లుకప్ తర్వాత మళ్ళీ బ్రాకెట్ ఓపెన్, జీ సిక్స్లో మనం ఐడి ఎంటర్ చేస్తాము. సెలెక్ట్ అయింది చూసిరా, కామా డేటా సెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? A22 E101. మీకు ఏం కావాలి? పేరు కావాలి. పేరు రెండో కాలంలో ఉన్నది, అంటే కాలం ఇండెక్స్ 2, కామా ఫాల్స్, FALSE ఫాల్స్. ఇప్పుడు వి లుకప్ బ్రాకెట్ క్లోజ్, మళ్ళీ కామా. ఇఫ్ ఎర్రర్కు ఏం మెసేజ్ రావాలి? నాట్ ఫౌండ్. సే నాట్ ఫౌండ్. మనం అక్కడ ఐడి ఎంటర్ చేయకపోయినా బ్లాంక్ ఉన్నా, ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసిరా, ఇక్కడ ఖాళీ ఉన్నది కాబట్టి నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తా. పైన ఏం పెట్టుకున్నాం మనం? 25 EMP025 అర్జున్ వచ్చేసింది. చూసిరా, మనం ఇది చేంజ్ చేస్తే ఇది కూడా చేంజ్ అవుతుంది. ఓన్లీ 5 పెట్టాం చూడండి, 505 అవని. ఇప్పుడు ఈ ఫార్ములాను మనము రైట్ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని రైట్ సైడ్కు డ్రాగ్ చేద్దాం. చేస్తే ఏమవుతుందో చూద్దాం. చూసారా, డిపార్ట్మెంట్, ఎగ్జిక్యూటివ్, శాలరీ వచ్చేసింది. మళ్ళీ ఫార్ములా ఎంటర్ చేయాల్సిన పని లేదు. మనం ఇక్కడ రిలేటివ్ రిఫరెన్స్ ఇచ్చినాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ సెల్ అడ్రస్ చేంజ్ అవుతుంది. ఇది వి లుకప్ ఫంక్షన్ అన్నమాట. చాలా ఉపయోగం మనకు సెర్చ్ చేయడానికి.